రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 29 ఆదివారం నుండి జూలై నెల 5వ తేదీ శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే ఆషాఢమాస శుక్లపక్ష చతుర్థి ఆదివారం నుండి ఆషాఢమాస శుక్లపక్ష దశమి శనివారం పర్యంతం ప్రతి వారం కూడా మారే గ్రహములతో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది మొదలైన విషయములను సావధానంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, తృతీయంలో సూర్య గురువులు, చతుర్థంలో చంద్ర బుధులు, అలాగే పంచమంలో కుజకేతువుల యొక్క కలయిక, గ్రహముల్లో కొంత మార్పులనేటువంటివి సంభవించడం జరిగింది. ఇక్కడ మేషరాశి వారికి కొంత మధ్యమ కాలం నడుస్తుంది అని చెప్పవచ్చు. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అదృష్టం దాదాపుగా మీ వెంటే ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి తప్పదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి. ఇతరుల యొక్క సలహాలు, ఇతరుల యొక్క ప్రలోభ పెట్టేటువంటి మాటలు మీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఉద్యోగపరంగా మేలు జరుగుతుందా కీలు జరుగుతుందా అంటే ఉద్యోగపరంగా మేలే జరుగుతుంది. అలాగే పదోన్నతి సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో చాలా సమస్యలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం పట్ల వీలైతే శ్రద్ధ పెట్టుకోండి. కొంత అజాగ్రత్తతో ఉన్నట్టయితే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మేషరాశి వారు, మేషరాశి విద్యార్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు కూడా పడతారు. మేషరాశి వారు మహాలక్ష్మి ధ్యానము, మహాలక్ష్మి స్మరణము, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము, అలాగే గురువు యొక్క అనుగ్రహం పొందటానికి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం, ఇవి చేస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో సూర్య గురువులు, తృతీయ చంద్రబుధులు, చతుర్థ కుజకేతువులు, ఏకాదశంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఒకటి వృధా వ్యయం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. కొంత మొహమాటం వదిలిపెట్టండి. ఎవరైనా మీ దగ్గరికి వస్తే కూడా వారి పట్ల తగు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మంచితనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య లక్ష్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయండి. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించడం చాలా వరకు కూడా మంచిది. ఎవ్వరితో కూడా కలహాలు పెట్టుకోవద్దు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఒకవేళ ఉంటే ఆ ప్రమేయాన్ని నివారించే దిశగా ముందుకు వెళ్ళండి తప్ప మూడో వ్యక్తి యొక్క ప్రభావం మీ జంట మీద పడకుండా జాగ్రత్త పడండి. కొంత ఇబ్బందులు పెడతారు. వారాంతంలో అంటే శుక్ర శనివారాల్లో కూడా కొంత మంచి జరుగుతుంది. ఏదైనా ప్రయాణం ఉన్నట్లయితే శుక్రవారం విడిచిపెట్టండి. నవమి రోజున శనివార ప్రయాణము దుర్ముహూర్త అనంతరం పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి వారు కూడా ఈ వారం అంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి అనుకూలత కలుగుతుంది. ప్రతికూలతలు
తొలగిపోతాయి. ప్రతిరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం కూడా యోగ్యమైనటువంటి శక్తిని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా సూర్యుడు గురువు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సూర్య గురువుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది మీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. బుధ చంద్రుల యొక్క కలయిక కూడా కొంత బాగుంది. కొత్త పనులు ప్రారంభం చేస్తారు. చంచల స్వభావాన్ని విడిచిపెట్టండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ముఖ్య విషయాలు ఉన్నట్లయితే ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు మీకు తప్పకుండా అవసరమవుతాయి. కొందరు కావాలనే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు. అయితే ఆ ఒత్తిడికి ఆ ఉద్వేగాలకు లోను కాకుండా జాగ్రత్త పడటం మంచిది. మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార నిర్ణయాల విషయంలో ఎంతో లోతైన అధ్యయనం అనేటువంటిది అవసరం అవుతుంది. శ్రద్ధగా వ్యాపారం చేయండి. విద్యార్థులు శ్రద్ధగా చదవండి. అశ్రద్ధ అనేటువంటిది అన్ని విషయాలను పాడు చేస్తుంది. ఇది గుర్తెరిగి సోమరితనాన్ని విడిచిపెట్టి బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ఉంటే ఉద్యోగము, వ్యాపారము, విద్య, నిరుద్యోగము అన్ని సమస్యలకు పరిష్కారము మీకే లభిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా 2వ తేదీ బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్రముతో గరికతో పూజ చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంది అని చెప్పవచ్చు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపు కూడా అడుగు వేయటం మంచిది. ఎన్నో రోజులుగా పరిష్కారం కానటువంటి ఒకానొక సమస్యకు పరిష్కారము మీకు దొరుకుతుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. పనులు వాయిదా వేయకండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. విద్యార్థులు బాగా కష్టపడి చదవండి. మీకు మంచి మార్కులు వస్తాయి. బుద్ధిబలంతో లక్ష్యాలను సాధించుకోవటం, ఐఏఎస్ కానీ గ్రూప్స్ కానీ ఇటువంటి పరీక్షల్లో ఎవరైతే పార్టిసిపేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు లక్ష్య సాధనం వైపుగా అడుగులు వెయ్యండి. తప్పకుండా సక్సెస్ అనేటువంటిది అవుతుంది. ముఖ్య లక్ష్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విజయ పరంపరలు మరిన్ని కూడా లభించవచ్చు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులకు మంచి సమయము అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు సంధ్యాకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ప్రతిరోజు రామనామాన్ని వ్రాయటం కూడా అలవాటుగా చేసుకుంటే బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలోనే కుజకేతువుల యొక్క కలయిక, అలాగే సింహరాశి వారికి 7వ రాహువు, 8వ శని, భాగ్య శుక్రుడు కొంత ప్రభావాన్ని కలిగింపచేస్తూ ఏకాదశంలో ఉన్నటువంటి సూర్య గురువుల యొక్క కలయిక కూడా కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల యొక్క సహాయం అందుతుంది. మనోబలం అనేది ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. న్యాయపరమైన చిక్కులు చాలా సమస్యలకు కూడా తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సాధన పెంచుకోండి. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే ముఖ్య విషయాల్లో శ్రేయోభిలాషులు, ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు మీకు చాలా వరకు కూడా అవసరం అవుతాయి. కాబట్టి సింహరాశి రాజకీయ నాయకులు
ఎంత పని తొందరగా పూర్తి చేస్తే సమాజంలో మీకు అంత గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారము 12 సూర్య నమస్కారాలు 12 సార్లు చేయండి. అలాగే సూర్య అష్టోత్తరంతో ఆరాధన చెయ్యండి. సూర్యుడికి గోధుమ పాయస నివేదన చెయ్యండి. సూర్యారాధన ఇంత చేస్తే సింహరాశి వారు అంత ఆనందంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచారము కొంత అనుకూలంగానే ఉంది, కొంత ప్రతికూలంగా కూడా ఉంది. ముఖ్యంగా 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏకాగ్రతతో కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే చాలా పనులు విజయవంతంగా పూర్తి కావు. కృషి ఎంత చేస్తే ఆ కృషికి తగినట్టుగా విజయాలు కూడా ఉంటాయి. సమస్యలను సున్నితంగా పరిష్కారం చేసుకోవటం మంచిది. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తోంది. వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వారం చివరలో కూడా ఒక విజయం మిమ్మల్ని పలకరించబోతోంది. ముఖ్య లక్ష్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయండి. ఆర్థిక పరిస్థితి కొంత మేరకు అనుకూలంగానే ఉండబోతోంది. వ్యాపారం పట్ల ఎంత శ్రద్ధ పెడితే కన్యారాశి వారికి అంత బాగుంటుంది. అలాగే కలహాలకు ఆస్కారం ఉంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద నెగటివ్ ప్రచారం అనేటువంటిది చేసినప్పటికీ కూడా వారితో సామరస్యపూర్వకంగా కలిసి మాట్లాడుకోవటం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారాలు మీకు లభిస్తాయి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా మూర్ఖంగా వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కన్యారాశి వారికి శుక్ర అనుగ్రహం వల్ల కొంత పురస్కారాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మహాగణపతి అష్టోత్తరంతో ఆరాధన, మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి పంచమంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క కలయిక. కొంత తులారాశి వారికి గ్రహ సంచారం బ్రహ్మాండంగా ఉంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఆ వ్యాపారంలో విజయాలు వస్తాయి. కొత్త విషయాలు మీకు మాత్రమే తెలుస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొత్త పనులు కూడా ఈ వారం ప్రారంభం చేయవచ్చు. మొహమాటం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోతారు విద్యార్థులు. ఏదైనా ముఖ్యమైనటువంటి పని చెయ్యాలి అంటే మిత్రులతో, శ్రేయోభిలాషులతో సంభాషణ చేసి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి సమస్యలు ఎదురు కావచ్చు. విభేదాలకు దూరంగా ఉండండి. నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ఇంటి ఖర్చులు అయితే విపరీతంగా పెరుగుతాయి. వారాంతంలో అంటే 4, 5 తేదీల్లో కూడా ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది. మొహమాటం వల్ల అవకాశాలు కోల్పోతారు. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉన్నారు కాబట్టి కలహాలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడితే తులారాశి వారికి ఈ వారంలో పట్టిందల్లా బంగారమే. తులారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, శ్రీశైల క్షేత్ర సందర్శనము, దత్తాత్రేయ సహస్రనామ పారాయణము, ఈ 3 పరిహారాలు ఈ వారమంతా చెయ్యండి. చక్కటి అనుగ్రహం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమ శని, యోగాలు అవయోగాలు, లాభాలు నష్టాలు సమపాలల్లో ఉంటాయి. కొంత ఆధ్యాత్మిక సాధన చేస్తే క్రియాశీలకమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచనలు మారుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఫలితాలైతే ప్రస్తుతము బాగానే ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. యోగ్యతను చూసి ఏదైనా ఎవరికైనా ఇవ్వండి.
అపాత్రాదానం చెయ్యటంలో మిమ్మల్ని మించిన వారు లేరు. అపాత్రాదానం చెయ్యకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాల జోలికి వెళ్ళకండి. ఉద్యోగంలో ఉన్నవారైనా, గృహస్థాశ్రమంలో ఉన్నవారైనా, కుటుంబ పరంగానైనా ఎటువంటి పక్షంలో కూడా వివాదాల జోలికి వెళ్ళకండి. లక్ష్మీదేవి ధ్యానము, మహాలక్ష్మి యొక్క అష్టోత్తర సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ప్రతి విషయం మీద అవగాహన పెంచుకొని ముందుకు వెళితే విజయవంతంగా ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు శివ అష్టోత్తర శతనామ స్తోత్రములు, కరావలంబ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు దైవ ధ్యానము, ప్రతిరోజు దేవాలయ సందర్శనము, హనుమాన్ చాలీసా పారాయణము ఎంత చేస్తే అంత బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, అర్ధాష్టమ శని, పంచమ శుక్రుడు, సప్తమ సూర్య గురుడు, అష్టమ చంద్రుడు ఈ ఆది సోమవారాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు, ఇబ్బంది పడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అవరోధాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఎంతో కాలం నుంచి పూర్తి కాని పనులన్నీ కూడా కొలిక్కి వస్తాయి. సమస్యలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించండి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోతాయి. కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఒత్తిడికి గురి చెయ్యవచ్చు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు కఠినమైనటువంటి శ్రమ చేస్తే దానికి తగిన ఫలితం కూడా పొందుతారు. ఆచరణ వైపు అడుగులు వేయటం తప్ప ఆలోచనలు చేయకండి. ఆలోచించింది ఆచరించండి. ఆచరించిన దానివల్ల తప్పకుండా ఫలితాలు పొందుతారు. అలాగే స్త్రీలకు మంచి బహుమతులు అందుతాయి. వారాంతంలో పెళ్లి కాని పిల్లలకు కూడా కొంత సంబంధాలు అనేటువంటివి కూడా వస్తాయి. సంబంధాలు సిద్ధంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారు వినాయక ప్రార్థన, వినాయక పూజ, ప్రతిరోజు గరికతో పూజ చెయ్యటము, సిద్ధి వినాయక, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిరీత్యా ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ శుక్రుడు, షష్ఠ సూర్య గురుడు. మంచి ఫలితాలు మకర రాశి వారికి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజం రాజకీయ నాయకులను నిశితంగా గమనిస్తోంది. రాజకీయ నాయకులు సమాజానికి సేవ చెయ్యాలనే దృక్పథాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే మంచి అవకాశం వస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ఆచితూచి తీసుకుంటే బాగుంటుంది. కొంత పని ఒత్తిడి ఉంటుంది. సమస్యలు వస్తాయి. వాటిని సున్నితంగా పరిష్కారం చేసుకోండి. కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ 3, 4వ తేదీల్లో కూడా కాల్ లెటర్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మకర రాశి వారు వెంకటేశ్వర దర్శనము, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు ఆదిత్య హృదయం ఇది చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ శుక్రుడు. ఇక్కడ కొంత మంచి ఫలితాలతో పాటుగా కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ధనయోగము ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, కానీ తీసుకోలేకుండా ఉంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృధా వ్యయాలు కూడా పెరుగుతాయి. పనులు సకాలంలో ప్రారంభించకపోవటం, బద్ధకం పెరగటం, కొంత కీర్తి ప్రతిష్టలకు మసక బారటం, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగంలో కూడా పదోన్నతి కలిగే సమయానికి మీకు ఎవరో ఒకరు అడ్డుపడటము, అది ఆగిపోవటము, తద్వారా మీకు అనేకమైనటువంటి సమస్యలు. అయినప్పటికీ ఉద్వేగానికి లోను కావద్దు. భగవద్ ఆరాధన చెయ్యండి, భగవత్ ప్రార్థన చెయ్యండి. కాలాన్ని వృధా చేసుకోకండి. ఉద్యోగ బాధ్యతలను, చదువును చక్కగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. కుంభరాశి వారు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవద్దు.
ఎవరితోనైనా అడిగి తీసుకోవటం చాలా వరకు కూడా మంచిది. ప్రతిరోజు కుంభరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, శివాలయ దర్శనం చేసుకోవటము ప్రతిరోజు మీకు అవసరము. నవగ్రహ ప్రదక్షిణము ప్రతిరోజు చేయటం వల్ల కష్టాలు దూరమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారం ప్రకారం రాశిలో శని, ద్వితీయ శుక్రుడు, చతుర్థ సూర్యుడు, చతుర్థ గురువు, పంచమ చంద్రబుధులు, షష్ఠ స్థానంలో కుజకేతువులు, వ్యయంలో రాహువు. విదేశీ ప్రయాణాలు బెడిసి కొడతాయి. కొంత ప్రతికూలమైన కాలము, ప్రయత్నాలు ఫలించకపోవటము, ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవటము ఇలా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. అదృష్టయోగం సూచనగా ఉంది. వివాదాలు పెట్టుకోవద్దు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు రావాలి అనుకుంటే పెట్టుకోండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఒత్తిడికి లోను కావద్దు. అవరోధాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమించేటువంటి స్నేహితులను, అటువంటి వారిని పక్కన పెట్టుకోండి. శుభాలు జరుగుతాయి. కుటుంబానికి సమయం కేటాయించండి. ధనం చుట్టూ తిరక్కండి. అది అవసరం ఉన్నప్పుడు మీకు తప్పకుండా వస్తుంది. ఎదుటి వ్యక్తితో చిరాకుగా మాట్లాడకండి. సౌమ్యంగా సంభాషణ చేయండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా పేరనేటువంటిది కూడా వస్తుంది. ధనధాన్య యోగాలు రావటానికి గానగాపుర క్షేత్ర దర్శనము, శ్రీశైల క్షేత్ర దర్శనము చేసుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితాలు మీకు అద్భుతంగా కూడా కలుగుతాయి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.